సో ఈ లెక్కన మీరు భవిష్యత్తులో ఎవరైనా సినిమా తీయాలనుకున్న వాళ్ళు కథా చర్చలో మిమ్మల్ని కూర్చోబెట్టి మీ అభిప్రాయం ప్రకారం వెళ్తే మెరుగేమో. నాకు ఇష్టమైన పని అండి అది. నేను కథ నాకు ఎందుకంటే 20 సినిమాలు చెప్పితే 20 సినిమాలు ఫ్లాప్ అయినాయి అంటున్నారు. అవునండి. సో మీరు సక్సెస్ అవుతుంది అని అనుకున్నది అన్నీ అయినాయి కదా. సక్సెస్ అవుతుంది అనుకున్నవన్నీ అవ్వకపోవచ్చు, కానీ ఫ్లాప్ అవుతుంది అనుకుని మాత్రం 100%. అట్లీస్ట్ మినిమం గ్యారెంటీ ఉంటుంది పని. ఇప్పుడు మీ అభిప్రాయం తీసుకుంటే, ఎందుకంటే సక్సెస్ మన చేతిలో లేదండి. ఎందుకంటే అది ఇంప్లిమెంట్ చేసేటప్పుడు చాలా కాంప్రమైజ్ కావాల్సి రావచ్చు. ఆర్టిస్టులు కానీ లేకపోతే షూటింగ్ అప్పుడు కానీ వాతావరణం రకరకాలు ఉంటాయి, దానికి వేరే కారణాలు ఉంటాయి. కొన్ని సినిమాలు బాగా వచ్చి కూడా రిలీజ్ అప్పుడు తుఫాన్ వచ్చింది ఆంధ్రప్రదేశ్లో అన్నారు అనుకోండి, అప్పుడు కలెక్షన్స్ ఉండకపోవచ్చు, అవన్నీ అట్రిబ్యూట్ చేయలేం కదా. అవును అవును. బట్ వీలైనంత వరకు బిగినింగ్ మనం స్క్రిప్ట్ అప్పుడే మనం సరి చేసుకోవచ్చు అండి. కాకపోతే ఎలా ఉంటుందంటే ఎలాగైనా ఈ సినిమా తీయాలి, ఈ హీరో డేట్లు నా దగ్గర ఉన్నాయి, ఇప్పుడు మోపు చేసాం, ఇప్పుడు వదిలేస్తే మళ్ళీ దొరకడం అనే స్వార్థంతో ఏదో బిజినెస్ చేసేద్దాం అనే స్వార్థంతో సినిమాలు తీసేవాళ్ళు ఎక్కువ అయ్యారు. కాబట్టి మీకు ఫెయిల్యూర్ ప్రాజెక్టులు ఎక్కువ వస్తాయండి. ఓకే, ఎలాగైనా మనం దీన్ని సక్సెస్ చేయాలి, మంచి పేరు సంపాదించాలి అనే ఉద్దేశంతో ఎంతమంది తీస్తున్నారండి సినిమా? లేదు కదండి. అంతేగా, అదే జస్ట్ ఒక వ్యాపారం అయిపోయింది. వ్యాపారం. ఇప్పుడు నాగిరెడ్డి గారు, చక్రపాణి గారి రోజుల్లో సినిమా అనేది తపస్సుతో తీసేవారు. తపస్సు. మరి అంత సిన్సియారిటీ కాదు, కానీ ఎంతో కొంత సిన్సియారిటీ ఉండాలి కదండి చేసే పని పట్ల. ప్రేమించాలి అసలు. అవునండి, చేసే పని. ఇప్పుడంటే ఏదో ఫ్లూక్గా డబ్బు వచ్చిన వాళ్ళు వచ్చేస్తున్నారు, ఏదో చుట్టేసేసి. అంటే మనం కూడా వాళ్ళని తప్పట్లేమండి. వాళ్ళు యాజ్ లాంగ్ యాజ్ ఈ మన డెమోక్రటిక్ కంట్రీ అండి, వాళ్ళ ఇష్టం, వాళ్ళ డబ్బులు ఉన్నారు, సినిమా తీసుకున్నారు, మనం పని చేయమన్నారు. ఒక్కొక్కసారి చెప్తాం, ఒక్కొక్కసారి కొంతమంది వినరండి. కానీ మనకు కూడా గడవాలి కదండి, మనకి రోజులు గడవాలి కాబట్టి ఏదో పని చేయాలి. కొన్ని మంచి వస్తాయి, కొన్ని దాన్ని మనం లక్ అనుకోవాలి. ఇట్లాంటప్పుడే మన లక్ అనే మాట గుర్తొస్తుంది. అవును, అనుకోవాల్సి వస్తుంది. అంతే అంతే, కరెక్ట్. మీరు ఈ మధ్య నేను ఇక విశ్రాంతి తీసుకుంటాను అన్నట్టుగా ఒక ప్రకటన చేసినట్టు గుర్తు. ఎందుకు అనిపించింది అట్లా? విశ్రాంతి అంటే ఏం లేదండి, ఇప్పుడు భగవద్గీతలో చెప్పినట్టు డెత్ ఈజ్ అనదర్ ఫార్మ్ ఆఫ్ లైఫ్ అన్నారండి. అంటే ఈ గదిలోంచి పక్క గదిలోకి మనం అడుగు పెట్టాం అనుకోండి, 2 గదుల మధ్యన గోడ ఉంటుంది. ఈ గదిలో మనం మరణించినట్టు, పక్క గదిలో జన్మించినట్టు. అలా నేను విశ్రాంతి తీసుకోవడం అంటే కొన్ని ఫ్యాక్టర్స్, కొన్ని కండిషన్స్ నుంచి నేను విశ్రాంతి తీసుకుంటున్నట్టండి. అవేంటన్నది నాకే ఇంకా క్లారిటీ లేదా, వచ్చినప్పుడు తప్పకుండా చెప్తాను. బట్ పని అంటూ చేయాలి కదండి. అవును, అదే అంటున్నా, వ్యాపకుంటూ ఉండాలి. అవునండి, ఖాళీగా కూర్చోలేము. పైగా ఖాళీగా కూర్చుంటే ఆరోగ్యానికి మంచిది కాదండి. ఐడిల్ మ్యాన్ బ్రెయిన్ అని మీకు సామెత లాగా ఏదో ఒక వ్యాపకం ఉండాలి. ఆ వ్యాపకం మనకి కానీ, సమాజానికి కానీ, ఇలా ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఎవరికొకరు పనికొచ్చేదిగా ఉండాలి. సో విశ్రాంతి ఏమి ఉండదండి. కొన్ని విధానాలకి ఇంకా స్వస్తి, కొన్ని పద్ధతులకి, లేకపోతే కొన్ని సెక్షన్స్కి స్వస్తి పలకాలండి. అని ఎప్పుడో మనంతటా మనం వాలంటరీగా కొన్ని పనులు చేయాల్సి వస్తుంది. కొన్ని పనులు చేయడం, కొన్ని పనులు మానేయడం అనేది మనం వేరే వాళ్ళు మనతో మాన్పించే విధంగా ఉండకూడదండి. అదే సూత్రం అండి ఇందులో. మనంతట మనం వాలంటరీగా కొన్ని పనులు చేయాలి, అది చేస్తే మనకి మంచిది. సరిపెడితే బాగుంటుందని అవతల అనుకునే పరిస్థితి మనం కొన్ని పనులు చేయాలి. అది కంప్లీట్గా వృత్తి మానేస్తాను నేను అనట్లేదండి, బట్ డెఫినెట్గా ఒక చేంజ్ అయితే వస్తుందండి. ఆ చేంజ్కి సరైన రూపకల్పన చేసుకుని కానీ నేను బయట చెప్పడానికి నేను సరిపోనండి. ఓకే, అది ఎప్పటికల్లా క్లారిటీ రావచ్చు? ఇంకో 1.5 year కండి. అవునా? ఒకసారి బాలసుబ్రహ్మణ్యం గారి ఈ షోలోనే ఇప్పుడు వస్తున్న మ్యూజిక్ వాటి మీద తన అసంతృప్తిని ప్రకటించారు. మ్యూజిక్ పాట తీరు మీకేమనిపిస్తూ ఉంటుంది? అంటే గావు కేకలు, వింత శబ్దాలు. అంటే నా దగ్గర జమ్నీరావు అని ఒక సీనియర్ అసిస్టెంట్ ఉన్నారండి, ఆయనది మచిలీపట్నం. ఆయన రమేష్ నాయుడు గారి దగ్గర చాలా సంవత్సరాలు చేసి తర్వాత నా దగ్గర, నాకన్నా బాగా సీనియర్ అండి. ఆయన వాక్యాల్లో ఒకసారి ఒక ముక్క అన్నారండి, ఏంటంటే ఒక 15 సంవత్సరాల తర్వాత రేడియోలో అనౌన్సర్ చెప్తాడటండి. అంటే ఇప్పటికి ఇంకో 15 సంవత్సరాలు. ఇప్పుడు ఘరానా మొగుడు అనే సినిమాలో ఎంఎం కీరవాణి గారు స్వరపరిచి భువన్ చంద్ర గారు రాసినటువంటి బంగారు కొడిపెట్ట అనే కీర్తన మీరు వింటారు. అంటే అప్పటికి ఇది కీర్తన అవుతుంది. బంగారు కొడిపెట్ట గావు కేకలే పాడింది బాలుగారే. అది బాలుగారే పాడారండి, గావు కేకలే. ఘంటసాల గారి పాటలతో పోలిస్తే ఇది గావు కేకలు, ఘంటసాల గారు ఏమో కీర్తనలు. ఇంకో 25 ఏళ్ళ తర్వాత ఇది కీర్తన అవుతుంది.
మారుతూ వస్తున్న ఈ ట్రెండ్స్లో దేనికి ప్రమాణాలు నిర్ణయించలేమండి. కాలమాన పరిస్థితులకు బట్టి అంత మారిపోతూ ఉంటాయి. ఇంకా ఆ కాల ప్రవాహంలో మనం కూడా కొట్టుకెళ్ళడం తప్ప ఎదురీది మనం ఎదురైతే పక్క వెళ్ళిపోతాం, తోసేసుకుని ప్రవాహం వెళ్ళిపోతుంది మన పక్క తోసేసి. అంటే నిజానికి కూడా చాలా మందికి అసంతృప్తి ఉంది, సాహిత్యం అసలు వినపట్టలేదు దాంట్లో అని చెప్పి. మోత ఎక్కువయ్యి వినబడకుండా ఉంటేనే మంచిది, వినబడితే ఏమి వినాల్సి వస్తుందో అనేవాళ్ళు ఉన్నారండి. అది కూడా ఒక జోక్ ఉందండి. వినబడితే మనం తట్టుకోలేం కాబట్టి ఆ సాహిత్యాన్ని వినబడకుండా ఉంటున్నాయి అంటారండి. ఇది బాగుంది. దాని ఒకదాని మించి ఒక జోకులు ఇప్పుడు వదులుతున్నారు మీరు, అసలు ఫామ్లోకి వచ్చారు. చాలా మంది అంటారు కదా మా రోజుల్లో అంటారు కదా. సో ఇప్పుడు మ్యూజిక్ విషయంలో మా రోజుల్లో అంటున్నారు, అట్లాగే డైరెక్షన్ విషయంలో మా రోజులు అంటారు, ప్రొడక్షన్ విషయంలో మా రోజులు అంటారు. నేను మా రోజుల్లో అని అంటాను సరిపోనండి. ఎందుకంటే నేను కాలానుసారంగా ఎప్పుడప్పుడు మారుతూ వస్తున్నాను కాబట్టి, అప్డేట్ అవుతున్నాను కాబట్టి ప్రతిదీ మా రోజులే. అవి మా రోజులు, ఇవి మా రోజులే. కాబట్టి మా రోజుల్లో అంటానికి నా దగ్గర ఏమి సమాచారం లేదండి. ఇది కూడా 2015 కూడా మా రోజులండి. 2020 కూడా మీ రోజులు అవుతాయి. అది చూడాలండి మరి. అది అంటే మీరు మారుతారు కదా, పని చేస్తే అయితే మీరు అప్డేట్ అవుతున్నారు, అక్కడ ఆగిపోవాలా. అవునండి. ఇప్పుడు కొంతమంది ఏంటంటే అక్కడ ఆగిపోతారు ఇక. అవునండి. ఇంకా తర్వాత దేన్ని ఎలా చేయరు ఇక బుర్రలోకి. అట్లా నేను ఆ విషయం వచ్చినప్పటికీ ఏంటంటే మీరు బయట ప్రపంచం అభిప్రాయంతో సంబంధం లేకుండా మీరు అప్డేట్ అవుతుంటారు అనేది నాకు ఇప్పుడు అర్థమైంది. సో ఇప్పుడు మీరు 3 భాషల్లో, ఎన్ని భాషలు వచ్చు మీకు? నేను అనర్గళంగా మాట్లాడగలిగేది తెలుగు అండి. ఇంకా తర్వాత ఒక మాదిరిగా మాట్లాడగలిగే భాషలు ఇంగ్లీషు, కన్నడ, తమిళ్. ఇంకొంచెం తక్కువగా మాట్లాడగలిగేది హిందీ. ఓకే. సో మీరు హిందీ, తమిళ్, కన్నడలో చేశారా? కన్నడలో కూడా మ్యూజిక్? సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ అన్నింటిలో చేశారు. హిందీలో చేశారు. మొత్తం 5 లాంగ్వేజ్లో చేశారు. ఒక్కొక్క లాంగ్వేజ్లో ఒక్కొక్క పేరు ఎందుకు వచ్చింది? ఇది చాలాసార్లు అడిగారండి. నాకు ఐడియా లేదు అసలు. నాకు అంటే నా పేరు మరకతమణి కీరవాణి అండి. అవును, అది కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది. ఏమన్నా ఉందా దానికి నేపథ్యం? నాన్నగారికి ఆ రాగం అంటే కీరవాణి అనేది ఒక రాగం, నాన్నగారికి ఇష్టమైన రాగం, అందుచేత ఆ పేరు పెట్టారండి. మరకతమణి అనేది ఫుల్ నేమ్ ఎమరాల్డ్. ఓకే. మీనాక్షి దేవి భక్తులండి నాన్నగారు, చిన్నాన్నగారు వాళ్ళందరూ ఆ దృష్టితో పెట్టింది. బాలచంద్ర గారి దగ్గర ఇంట్రడ్యూస్ చేశారండి నన్ను బాలు గారు. ఆయన ఏమన్నారంటే మరకతమణి అనేది తమిళ్ పేరులా ఉంది, అది మాత్రం ప్రథమార్థం మాత్రం నేను ఎంచుకుంటాను, కీరవాణిని పక్కన పెడదాం అని నా పేరులో భాగమే ఒక ముక్క ఆయన తీసుకున్నారండి. అంచేత ఇంకో పేరులో అనిపించవచ్చు, యాక్చువల్గా ఒక పేరండి. హిందీలో పేరు వచ్చి అది ఫ్యాన్సీ నేమ్ అండి, ఒక పెన్ నేమ్ లాగా. ఏంటంటే ఓల్డ్ వైన్ న్యూ బాటిల్ అనే లాగా పేరు మారితే వాళ్ళు కొత్తగా ఫీల్ అవుతారు అని పెట్టుకుని తప్ప. బట్ నా అఫీషియల్ ట్రాన్సాక్షన్స్ అన్ని కీరవాణి అనే పేరు మీద ఉంటాయండి. అది హిందీ సినిమా అయినా ఏ సినిమా అయినా. ఒకసారి ఒక రైటరు నిదా ఫాజిలీ అనే రైటర్, హిందీ రైటర్. ఎవరెవరు? నిదా ఫాజిలీ అని హిందీ లిరిసిస్ట్ అండి, చాలా పెద్ద ఆయన. ఆయన మెడ్రాస్ వచ్చి మా రూమ్కి రావాలండి, కంపోజింగ్ రూమ్కి. ఆయనేమో క్రీమ్ ఎక్కడ అడిగితే ఎవరో తెలియదు అంటారు. ఇంకొకళ్ళేమో మరకతమణి ఇక్కడ ఉంటాను, ఇంకొకళ్ళేమో కీరవాణి అంటారండి. ఆయనకి బాగా బీపీ రేజ్ అయ్యి క్యా తుమ్ భగవాన్ హో క్యా సమస్తే అని అంటే, ఏమనుకుంటున్నారు మిమ్మల్ని, మీరు దేవుడు అనుకుంటున్నారా అంటే ఏమని అడిగానండి. ఏంటి నీ పేర్లు కన్ఫ్యూజన్, దేవుడికే ఉంటాయి పేర్లు అంటే అదేం లేదండి ఆయన ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది. అట్లాంటి ఎక్స్పీరియన్స్ అవుతుంటాయండి. అంతే కదా మరి. ఆయన ఏమో ఆ పేరుతో పిలిచారు, ఇక్కడేమో క్రీమ్ ఎవరు లేరని చెప్తారు. నేను అన్నానండి ఇప్పుడు ఆయనతో, ఏమంటే దేవుడికే కాదు క్రిమినల్స్కి కూడా ఎక్కువ పేర్లు ఉంటాయండి, ఎక్కువ పాస్పోర్ట్లు, అవి ఆధార్ కార్డులు. నేను దేవుడిని కాదు, క్రిమినల్ని కాదు, కాకపోతే ఈ రకంగా ఇలా వచ్చినాయి పేర్లు అని ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసి, అంత మంచి కామెడీ అనమాట. మలయాళం, తమిళ్ ఒక పేరండి, అయితే ఇప్పుడు గ్లోబలైజ్ అయిపోయిన తర్వాత, ఇంటర్నెట్ వచ్చిన తర్వాత వాళ్ళు కూడా తెలిసిపోయిందండి, అందరూ కీరవాణి అంటున్నారు నన్ను. ఇప్పుడు ఇంకా ఈ రోజులు వేరు కదండి, మొత్తం బయోడేటా అందరికీ తెలుస్తుందండి. ఇప్పుడు ఏదైనా ఒక పాట పాడతారా? మీరేదో ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి అందులో ఆ ప్రాసెస్లో రక్తం ఒలికించి కొంచెం నన్ను కంగారు పెట్టి అది చేస్తే మీరు చాలా పాటలు పాడించి టీ ఇప్పించి మీరు స్మూత్గా ఫినిష్ చేస్తున్నారు.
ఇప్పుడు మీరు నేరస్తులు గారు ఇందాక అన్నట్టు క్రిమినల్స్ కాదు, అది కాదు, కానప్పుడు ఎందుకు రక్తం వలకటం? ఎంతో కొంత రక్తం చిద్దందే, అది ఓపెన్ హార్ట్ ఎందుకు వద్దండి? మీరు అడగాలి, నేను సమాధానం చెప్పాలండి. అంటే మీరు ఇప్పుడు ముందు పాట పాడితే నేను తర్వాత అడుగుతాను. మీకు సరే నేను అడుగుతానండి. మీకు ఇష్టమైన పాట ఏదండి నేను కంపోజ్ చేసిన వాటిల్లో? అంటే ఇందాక నాకు యాక్చువల్గా ఏంటంటే అవి ఎక్కువ పెద్ద నేను అట్లా పాడుకునే టైప్ కాదు నేను. ఈ మాకేంటంటే ఈ ఎడావడి రాసుకోవడం ఇట్లా ఉంటుంది, కానీ అక్కడ నేను పూర్తిగా చెప్పాలంటే పూరే. బట్ విన్నప్పుడు మాత్రం ఫీల్ అవుతా. అంటే ఎట్లా అంటే కొన్ని పేట్రియాటిక్ అవి వచ్చినాయి అనుకోండి, ఫిలసాఫికల్ అట్లాంటివి వచ్చినప్పుడు ఏంటంటే ఐ బికమ్ లిటిల్ ఎమోషనల్. ఇప్పుడు అది మీది ఒకటి ఉందిగా, మర్చిపోయా, ఎన్టీఆర్ సినిమా పుణ్యభూమి నా దేశం, అది ఉందనుకోండి, అది ఇష్టం అండి మీకు? బాగా పలికించిపోతుంటా. అదే పాడతానండి. అయితే పాడండి. అది నాకు కళల్లో కూడా కొంచెం అట్లా తడైపోయి వచ్చేస్తూ ఉంటుంది. జాలాది గారు రాశారండి అది. ఇక్కడ మోహన్ బాబు గారు ఇల్లు ఉందండి ఇక్కడ ఫిలిం నగర్లో, ఆయన ఇంట్లో కూర్చుని కంపోజ్ చేసిన పాట. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి, నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి, మహామహుల కన్న తల్లి నా దేశం, మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం నా దేశం, పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. అంటే ఇవన్నీ ఏంటంటే కొంచెం అర్థవంతంగా ఉంటాయి. నాకు నా అభిమాన నటులు వ్యక్తి కూడా రామారావు గారు. ఈ సినిమా చేయడం ద్వారా ఆయన్ని కలిసి ఆయనతో షేక్ హ్యాండ్ తీసుకోగలిగే అవకాశం నాకు లభించింది. ఒకే ఒకసారి ఆయన కలిశానండి. ఏంటి అప్పుడు అనుభవం ఏంటి, మీ అనుభూతులు కానీ మీ అనుభవాలు కానీ? ఆయనతో పెద్ద ఏం లేదని ఆయన కలవగలగడం అంతే. ఒకసారి ఈ పాట వినేమన్నారు? ఈ పాట నాకు తెలియదండి. అంటే నాచారం స్టూడియోలో మేము ఏదో పాట కంపోజ్ చేస్తుండగా అప్పటికి ఈ పాట రికార్డ్ చేయలేదండి. ఆయన అక్కడ షూటింగ్ వచ్చేవారు. మోహన్ బాబు గారు రాఘవేంద్ర గారు తీసుకెళ్ళి మన సినిమా మ్యూజిక్ డైరెక్టర్ అండి అని పరిచయం చేస్తే ఆయన కూర్చున్నారు, మేకప్ చేయించుకుంటున్నారు, షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఏం బ్రదర్ అన్నారు, అంతే. అదే మొదటిసారి కలవటం? ఒకసారి తర్వాత ఎప్పుడు కలవలేక ఒకే ఒకసారి ఆయన కలిశాను, ఆయన్ని ముట్టుకోగలిగాను అన్నది నాకు మరపురాని అనుభూతి అండి. ఎందుకంటే ఆయన అంటే చాలా ఇష్టం అండి నాకు. అంటే చాలా మందికి, కోట్లాది మందికి ఇష్టం, నాకు కూడా విపరీతమైన అభిమానం అండి. ఇండస్ట్రీలో అన్ని సంవత్సరాలుగా ఉంటూ మీరు ఎందుకు ఎప్పుడు కలవలేకపోయారు? అంటే పని కట్టుకుని, అంటే అంత అభిమానం ఉంది కదా గుండెల్లో మీకు? అంటే అభిమానం ఉన్నంత మాత్రం నేను వెళ్ళి మనుషుల్ని కలవాలనుకోనండి. ఓకే, మనసులో పెట్టుకుంటారు. అనుకోకుండా తారసపడితే నేను ఎవరిని అలాగా కలవనండి.